సజీవులుగా ఉంచిన ఉదయకాలం మధ్యాహ్న కాలం మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు వచ్చి మా దినము లెక్కించడం మాకు నేర్పము. నేను ఇలా మనవి చేసి నా దేవా, నా దినముల మధ్యలో నన్ను కొనిపోవమని సంవత్సరం తరతరములు మన్ను నేను స్తుతించిన పాతాళంలోనికి ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? నా ప్రాణం కోతిలోనికి దిగేయడం లాభం ఏంటి అని అంటున్నాడు భక్తులు. కీర్తనకారుడు 31. సజీవులే కదా, నేను స్తుతిస్తాను, ఘనపరుస్తాను, మహిమపరుస్తాను. ఈ దినము మందిరంలో చేరి నేను ఆరాధించి పూజించి ఘనపరిచి కీర్తించే కృప ఇచ్చాను. మీకు వదనములు చెల్లిస్తూ ఈ అవకాశం, ఈ ఆధిక్యత మా కలుగజేసినందుకు వదనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు త్వరగా రానుగా క్రీస్తు యేసు వారి దివ్య నామంలో మీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. ఉదయకాల ఆరాధనకు వచ్చినందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. Welcome to this Lone Star Telugu Baptist Church service and greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి దివ్య నామంలో మీ అందరికి శుభములు, సమాధానం కలుగుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మీ అందరికి క్షేమం తలుస్తూ ప్రార్థిస్తున్నాను. మా కొరకు కూడా ప్రార్థిస్తున్నారు. గత దినాల్లో పాస్టమ్మ గారి గురించి చెప్పారు. మళ్ళీ గత మంగళవారం మరి నేను పాస్టమ్మ గారు ఒక కొత్త సైకిల్ తీసుకొని ఫిష్ మార్కెట్ నుంచి వస్తుంటే కోట దారిలో పాస్టమ్మ టీపీఎస్ పైప్ నడుతుంది, నేనేమో సైకిల్ పైన వస్తున్నాను. అకస్మాత్తుగా ఒక వెహికల్ వచ్చి 2 వీలర్ తగిలించారు. వెంటనే పాస్టమ్మ కింద పడిపోయిన వెంటనే ఇంకా ఏసయ్య నా వేలుబాయ్ అంటుంది. దాదాపుగా వేలు కట్ అయ్యి రక్తమంతా పోయి 5 కుట్లు పడ్డాయి. మరి వెంటనే సకాలానికి హాస్పిటల్ తీసుకెళ్ళడము, కుట్లు వేయడం జరిగింది. ప్రార్థన చేయండి. మరి ఆ సంగతి చైర్మన్ గారికి తెలియదు. ఆ మరుసటి రోజు వారు వచ్చేంత వరకు కూడా వారికి తెలియదు. టూర్ రావాలని, పాస్టర్ని తీసుకెళ్లాలని వారు కొంత ఫిష్ కర్రీ తయారు చేసుకొని ఇంటికి వచ్చాడు. ఆ సమయం ముందు ఈ విషయం చెప్తే వారు కొంతమంది చెప్పారు. మరి దేవుని కృపను బట్టి చాలామంది ప్రార్థించారు, కొంతమంది విజిట్ చేశారు. చైర్మన్ గారు కుటుంబంతో వచ్చారు. సోదరు శాస్త్రి గారు, సురేఖ గారు, ఇంకా సోదరు లక్ష్మణరావు, విజయ, దేవి, ఇంకా శ్రీవాణి. మరి ఆ దినము ఆమె బాలేకపోయినా కూడా తన దగ్గరకు వచ్చినటువంటి వారికి శుభార్త చెప్పింది. తనతో పాటు నేను కూడా చెప్పాను. మరి ఇంకా ఆ గాయాలను కూడా మారడానికి ప్రార్థన చేయండి. ప్రభు కృపను బట్టి ఇంకా గొప్ప అపాయం నుంచి తప్పించాడు. ఇంకా ఫ్రాక్చర్స్ కానీ లేకపోతే హెడ్ ఇంజరీస్ కానీ అవన్నీ ఏం కాలేదు. మీ అందరి కొరకు మా ప్రతి ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో ప్రార్థిస్తున్నాం. కాబట్టి మీరు కూడా మరి సంఘ కాపరి కుటుంబం కొరకు ప్రార్థించాలని కోరుతున్నాను. మరి మా కొరకు ప్రార్థించిన వారందరి కొరకు, అదే రీతిగా దర్శించిన వారందరి కొరకు వందనములు చెల్లిస్తున్నాం. దేవుడు మీ అందరినీ ఆశ్రయించుగాక. ఆమేన్. సమయంలో గత వారంలో మనం దానియేలు గ్రంథంలోని కొన్ని విషయాలు గ్రహించాము. మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే, ప్రవక్తలకు రారాజని మనం తెలుసుకున్నాం. మేజర్ ప్రాఫిట్స్ అంటారు. అంటే యెషయా, యెర్మియా, యెహెజ్కేలు, దానియేలు, ఈ 4 కూడా పెద్ద ప్రవక్తలు. మనము ప్రకటన గ్రంథం గ్రహించాలంటే ఖచ్చితంగా యెహెజ్కేలు, దానియేలు గ్రంథము చదవాల్సిందే. ఆప్షన్ అంటూ లేదు. క్రైస్తవ జీవితంలో ఫలాని పుస్తకం చదవాలి, ఫలానా పుస్తకం చదవద్దు. కొంతమంది ఈ పుస్తకం నాకు అర్థం కాదు అంటే అవన్నీ కూడా కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యంలో, దేవుడి ధర్మశాస్త్రం ఆ రోజు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఈ గ్రంథం అంతా కూడా మనకు బహుమానంగా ఇచ్చాడు. తెల్లని తెలుగులో మాక్సిమం 100% ఇక్కడ తెలుగు వాళ్ళే ఉన్నారు. అప్పుడప్పుడు నేను ఆంగ్లం మాట్లాడుతుంటా కానీ నేను ఇంగ్లీష్లో అయితే కాదు. బట్ ఐ హ్యావ్ లెర్న్ ద లాంగ్వేజెస్ త్రూ ద బైబిల్ ద్వారా ఈ భాషలన్నీ కూడా నేర్చుకున్నాను. హిందీ కానీ, ఉర్దూ కానీ, మనందరికి తెలుసు 10వ తరగతి వరకే హిందీ, తర్వాత మనము దాన్ని పట్టించుకోము. బట్ ఐ హ్యావ్ లెర్న్ హిందీ, ఉర్దూ కూడా. హీబ్రూ, గ్రీక్ అంటే అవి ప్రిలిమినరీ. ఇంకా అడ్వాన్స్ కోర్స్ చేయాలంటే MTS చేయాలి, PhD చేయాలి. కానీ అది చేయడానికి ఇప్పటికే నా వయసు అంతా 7 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేస్తేనే
చాలా సమయం పట్టింది కుటుంబంతో కూడా. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ దానియేలు గ్రంథము సింహభాగము అరబిక్ భాషలో రాశారు. ఆ కాలంలో అరబిక్ భాష ఉన్నది. ఆ అరబిక్ భాషలోనే ఈ గ్రంథం రాశారు. కొన్ని పోర్షన్స్ యెజ్రా గ్రంథంలోని కొన్ని భాగాలు, దానియేలు గ్రంథంలోని కొన్ని భాగాలు, ఖచ్చితంగా నెహెమీయా గ్రంథంలోని కొన్ని భాగాలు అరబిక్ భాషలో రాశారు. సో ఆ భాషలన్నీ కూడా మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మనం తెలుగులో చదువుకుంటున్నాం. సో కారణం ఏంటి, దానియేలు గ్రంథం రాయడానికి గల కారణం ఏంటి అని అంటే, జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, మనందరికీ తెలుసు మొట్టమొదటి రాజు సౌలు 1040 అని అనుకుందాం. 1040 అని అనుకుందాం. ఎందుకంటే క్రీస్తు పూర్వం అంటే క్రిందికి వస్తుంది. అంటే దాదాపుగా దేవుడు యెరూషలేం పట్టణాన్ని 440 సంవత్సరాలు కాపాడాడు. చూడండి ఎంత అద్భుతం కదా. ఒకసారి మీకు జ్ఞాపకం ఉందో లేదు, ఒక రాజు అంటే హిజ్కియా రాజు మరణకరమైనటువంటి రోగంతో ఆయన చచ్చిపోయేవాడు. కానీ దేవుడు ఆయనను బ్రతికించడం ద్వారా క్రీస్తు ఆయనలో నుండి రావాల్సి ఉంటున్నది. ఒకవేళ హిజ్కియా చనిపోతే యేసుతో పాటు లేడన్నమాట. ఆలోచించేయండి. హిజ్కియా మనస్సే ఆమోను కన్నాడు, ఆమోను యోషియాను కన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు వారి వంశంలో నుంచి రావాల్సి ఉంటున్నది. ఇప్పుడు చెప్పడానికి అదంతా దీర్ఘంగా సమయం లేదు, కానీ ఒకానొక సమయంలో దేవుడు అన్నాడు, నీవు నా ముద్ర ఉంగరం కానీ నేను పీకేస్తా అన్నాడు. చూడండి దేవుడికి ఎంత కోపం వచ్చింది. నీవు నా ముద్ర ఉంగరంగా ఉన్నావు, కానీ ఈ ఉంగరాన్ని నేను పీకేస్తాను. అదంతా యెర్మీయా గ్రంథంలో రాయబడింది. కానీ దేవుడు మరలా దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ సిగ్గు ఎందుకు వచ్చింది అంటే, మా పాపాలే మొత్తం మేము చేసుకున్నటువంటిది మా మీదికి సిగ్గే మిగిలిపోయింది, మాకు సిగ్గే. ఎందుకనంటే వారు భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. 440 సంవత్సరాలు దేవుడు బౌండరీ టచ్ చేయకుండా చూశాడు. కానీ అక్కడ దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి, అక్కడ 1వ అధ్యాయంలో 1వ వచనంలో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేం మీదికి వచ్చి దాన్ని, 2వ వచనంలో ఏమని రాయబడ్డది, ప్రభువు యూదా రాజు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి, చాలు. యెహోవా ఇల్లు కట్టించలేదా కట్టువారి ప్రయాసము, యెహోవా పట్టణమును కాపాడని ఎలా కావలి కాయవారు మేల్కొని ఉంటా. దేవుడు ఆ పట్టణాన్ని కోరుకున్నాడు, అక్కడ నేను ఉంటానని చెప్పాడు. కానీ వారు ఏం చేశారు, ఆ పట్టణాన్ని రక్తసిక్తమైన పట్టణంగా నిరపరాధుల రక్తమును ఒలిగించాడు. దేవుని వాక్యంలో రాయబడ్డది. అక్కడ ఏమని రాయబడ్డది అంటే, నరుని రక్తము చిందించు వాని రక్తం మరలా ఒలిగించబడునని ఆదికాండం 9వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. ఆ యెరూషలేం పట్టణాన్ని నిరపరాధుల రక్తంతో నింపేశారు. ముఖ్యంగా మనష్య లాంటి వాళ్ళు, తర్వాత యెహోయాకీము, యోషియా అయితే దావీదు నడిచిన ప్రకారము కుడి ఎడమలకు తొలగకుండా చక్కగా ప్రవర్తించును అనే మాట రాయబడ్డది రాజుల గ్రంథం 2 రాజులు 23వ అధ్యాయంలో. కానీ అతనికి పుట్టినటువంటి వారందరూ కూడా భ్రష్టులు అయిపోయారు. ఉదాహరణకి మొట్టమొదటి రాజు అంటే యోషియా కుమారుడు యెహోయాహాజు, అతను కేవలం 3 నెలలే ఉన్నాడు. ఈ బబులోను రాజు ఈ యెరూషలేం పట్టణాన్ని ముట్టడి వేయడానికంటే ముందుగానే ఈ యెరూషలేమును జయించినటువంటి వాళ్ళు ఎవరు అంటే, ఫరో నెకో, ఐగుప్తు రాజు. ఆ రోజుల్లో ప్రయోగాలు చేసేవారు, ఎక్స్పిడిషన్ అని అంటారు. అంటే గొప్ప సైన్యం తీసుకొని బలాన్ని నిరూపించుకోవడానికి ఇతర దేశాల మీదకి, ఇతర రాజ్యాల మీదకి దండెత్తి వెళ్ళేవారు. ఎవరి మీదకి వచ్చాడంటే, బబులోను నెబోపోలజర్ అనే రాజును జయించాలని ఫరో నెకో ప్రయత్నం చేశాడు. మొట్టమొదటిగా యెరూషలేమును జయించాడు ఫరో నెకో. జయించి యెహోయాహాజును తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి యెహోయాహాజును తీసివేసి
వెంటనే యెహోయాకీమును రాజుగా పెట్టాడు. అక్కడ ఒరిజినల్ పేరు యెహోయాకీము కాదు, ఎల్యాకీము. ఆ రోజుల్లో ఏం చేసేవారు చూడండి, పేరు వెంటనే మార్చేసేవారు. రాజులు 2వ గ్రంథంలో మీరు చూస్తారన్నమాట. రాజులు 2వ గ్రంథము 23వ అధ్యాయము, అక్కడ ఎల్యాకీముకు వెంటనే పేరు మార్చేశారు. 23 చూడండి, ఆ ఫరో నెకో ఏం చేశాడు చూడండి. అక్కడ 23:33 ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరో నెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతన్ని బంధకంలో ఉంచి దేశం మీద 10 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి 34 వచ్చాడు. యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియా కుమారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమను మారు పేరు పెట్టి యెహోయాహాజును ఐగుప్తు దేశంలో కొలిపోగా అతడచట వెంటనే పేర్లు మార్చేస్తారన్నమాట. ఇంకొక వ్యక్తి పేరు కూడా చూసాము. 24వ అధ్యాయం చూడండి, 24వ అధ్యాయం 17 వచనం. మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియా అను మారు పేరు పెట్టి అతని స్థానమును రాజుగా. ఆ రోజుల్లో భయంకరమైన యుద్ధాలు చేసేవారు అన్నమాట. ఇంకా మనం నెక్స్ట్ అధ్యాయంలో చూస్తాము. మొట్టమొదటిగా ఐగుప్తు సూపర్ పవర్ కంట్రీగా ఉండే చూడండి, ఆ ఫరో నెకో ఏం చేస్తున్నాడు, యెరూషలేమును జయించి అక్కడ ఉన్నటువంటి ఆ రాజును చెరగా తీసుకొని పోయి ఇంకొక రాజును పెట్టి ఆ రోజుల్లో ఏం చేసేవారు, పన్ను కట్టాలి. ప్రతి సంవత్సరం కూడా ఆ పన్నంతా కూడా ప్రజల దగ్గరనే వసూలు చేయాల్సింది. ఈ యెహోయాకీము యొక్క పని అదే. అప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందంటే ఆ యొక్క ఫరో నెకోను బబులోను రాజు జయిస్తాడు. చూడండి అక్కడ ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 2వ వచనము. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఐగుప్తుని కూర్చిన మాట అనగా యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున నెబుకద్నెజరు కర్కెమిషులో యూఫ్రటీస్ నది దగ్గర ఓడించిన ఫరో నెకో దండును కూర్చిన ఆ యూఫ్రటీస్ నది దగ్గర ఈ బబులోను రాజు ఎవరిని జయించాడంటే ఫరో నెకోను. నాకు అనిపిస్తుంది ఒకసారి 430 సంవత్సరాలు వారు చెరలో ఉన్నారు. ఆ ఫరో చెర నుంచి విడిపించాడు. మళ్ళీ ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్పే మాట ఏంటి అంటే ఆ ఇనుప కొలిమిలో నుండి అని అన్నాడు. మళ్ళీ దేవుడు ఎందుకు ఆ ఫరో నెకో చేతికి పంపించాడు? ఏంటి ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాటలు వారందరూ అన్నారు. అక్కడ ఆ యోషియా రాజులు 2వ గ్రంథంలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెప్పించుకొని చదివి బట్టలు తీర్చుకున్నాడు. ఏం జరుగుతుంది, ఎందుకు ఇదంతా సంభవించింది అంటే మనము దేవుని మాట విననందుకే. ఈరోజు చరిత్రలో ప్రతి దేశం కూడా అక్కడ దేవుని వాక్య ప్రకారం, అఫ్కోర్స్ ఇప్పుడు అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా లేకపోవచ్చు, కానీ ఆ రోజు బైబిల్లో అన్ని దేశాలను గురించి ఈ బబులోను దేశము గొప్ప దేశము, సూపర్ పవర్ కంట్రీ. గత వారం మనం చూసాము 2వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడు, రాజా నీవు తలగా ఉన్నావంటే సకల రాజ్యాలు నీ చేతికి అప్పగించబడ్డాయి, నీవు వారిని ఏలుతావు, రాజులకు రాజుగానే ఉంటావు. అలాంటి బబులోను దేవుడు కొంతకాలానికి, ఇదే ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం చూడండి, ఇదే ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయంలో చూడండి 2వ వచనంలో చూడండి, జనములలో ప్రకటించుడి, సమాచారం తెలియజేయండి, ధ్వజం ఎత్తి మరుగు చేయక చాటించుడి. బబులోను పట్టబడును, బేలు అవమానం నొందును, మెరోదకు నేల పడవేయబడును, బబులోను విగ్రహములు అవమానం నొందును, దాని బొమ్మలు బోర్ల ద్రోయబడును.
సో ఆ రోజు 430 సంవత్సరాలు ఐగుప్తుకు దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఆ 430 సంవత్సరాల తర్వాత ఒక్క సెకండ్ కూడా అక్కడ ఉంచలేవారని ఆ రాత్రి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. వీరిని కూడా 70 సంవత్సరాలు చాలా ప్రవచించబడ్డది. దేవుని యొక్క కోపము ఇక్కడ బైబిల్ గ్రంథంలో కొన్ని పేర్లు రాసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది నాకు. దేవుని యొక్క కోపము ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. ది బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 15 verse 1. అప్పుడు యెహోవా నాకు ఇలా సెలవిచ్చాడు. ఎవరికి? ఇర్మియాకు. మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడ్డను, ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నా సన్నిధి ఉండకుండా వారిని. మీరందరూ ఏం చేశారు? సమూయేలు అన్నాడు, నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయగా నేను మాంటి అది నాకు పాపమగునుగాక. బైబిల్ నేర్చుకోవాలి. పడుకున్నా లేచిన ఆ రోజు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో రాయబడ్డట్టు పడుకున్నా లేచిన వాక్యం వింటూ ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి. ఆ సమయంలో ప్రజల కొరకు కష్టపడి ప్రజల కొరకు ప్రార్థించి ఆయన ఒక యాజకునిగా, ఒక ప్రవక్త, ఒక న్యాయాధిపతిగా ప్రజలు దేవుని ఎదురు నడిపించడానికి నేను మీకు ఒక చక్కని మార్గంను చూపిస్తానని చెప్పాడు. తర్వాత మోషే ప్రజల కొరకు కనాన్లో ప్రవేశించలేకపోయాడు. అనేక సార్లు దేవుడు ప్రజలందరినీ సంహరిస్తానంటే వద్దు ప్రభా వద్దు. ఎందుకనంటే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో, నిర్గమకాండం 32వ అధ్యాయంలో అన్నాడు, వారిని నీవు అక్కడ నడిపిస్తానని చెప్పావు, అవమానం అవుతుంది. చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయంలో అక్కడ రాయబడ్డ మాట 12వ వచనంలో చూడండి. ఆయన కొండల్లో నీవు వారిని చంపునట్లు, భూమి మీద నీవు వారిని నశింపజేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయేనని ఐగుప్తునికి ఎలా చెప్పగలవని, నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకి కీడు చేయక దాని గురించి 13వ వచనం, నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకో ప్రభా. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానములకు ఇచ్చేదనని, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురని, వారితో నీ తోడని. నిజంగా ఆ యెరూషలేము చుట్టూ దేవుడు ఈ 4 గ్రంథాలు, మేజర్ ప్రాఫిట్స్, ఐజయా, జెరమయా, లామెంటేషన్స్, హిజ్కియల్ అండ్ డానియల్. ఆఫ్ కోర్స్ 5 పుస్తకాలు, 4 ప్రవక్తలు. ఎందుకంటే ఇర్మియా విలాప వాక్యం రాసి ఒకరే. ఈ ప్రవక్తలందరూ కూడా దేవుని వద్దకు నడిపించడానికి వారు ఎంతో ప్రయత్నం చేశారు. దేవుడు అంటున్నాడు, శామ్యూయల్ వచ్చి, మోసెస్ వచ్చి అక్కడ అడ్డుపడ్డా కూడా నా కోపం మాత్రం అడ్డుకోదు. ఎందుకంటే వారు చేసింది చాలా పొరపాటు చేశారు. చూడండి, మరొక లేఖన భాగం చూడండి. దేవుడు ఎంతమందిని కోట్ చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. ద బుక్ ఆఫ్ హిజ్కియల్ చాప్టర్ 14 verse 14. చూడండి, యెహెజ్కేలు 14:14. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే ప్రభువునకు మిక్కిలి ప్రియులారా. నీతి మరణం నుండి రక్షించు. నోవా గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఎంత విచిత్రం. ఈరోజు చాలా మంది జలప్రలయం అంతా ఫేక్ అని చెప్తూ ఉంటారు. డెల్యూజ్ అంటారు ఆంగ్లంలో. ఆ జలప్రలయం ఏదో ఒక ప్రాంతానికి పరిమితం అని అంటారు. నోవా, దానియేలు, యోబు వారు ఆ దేశంలో ఉంటే వారు తమను మాత్రమే రక్షించుకుంటారు, కానీ ఈవెన్ వారి పిల్లలు కూడా రక్షించబడని మాట. అంటే వీరి నీతి, ఈ నోవా దేవుడితో కూడా నడిచినటువంటి వాడు నిందారహితుడిగా ఉన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో భయంకరమైనటువంటి నరము చేసే పాపాన్ని బట్టి 969 సంవత్సరాలు బ్రతికినటువంటి వారు మానవుడు ఒక్కసారిగా వివాహం ద్వారా దేవుడు 120 సంవత్సరాలు కుదించేశాడు.
ఇక మీదట వారి ఆయుష్కాలం 120 సంవత్సరాలు అన్నాడు. వారితో నా ఆత్మ ఎల్లప్పుడూ బాధించదు. ఆయుష్ పడిపోవడానికి గల కారణం ఏంటంటే విచ్చలవిడి శృంగారము, సెక్స్ పెట్టిండు. దేవుడు ఎప్పుడు కూడా దాన్ని ఒప్పుకోలే. అబ్రాహాం హాగరుని తెచ్చుకున్నప్పుడు దేవుడు ఒప్పుకోలే. హాగరు కుమారుడు ఇష్మాయిల్ గురించి మాట్లాడితే ప్రభా వీళ్ళు చూసుకో అంటే మరలా జవాబు కూడా ఇయ్యలేదు. కారణం ఏంటంటే దేవుడికి ఇష్టం లేదు. అందుకే 13 సంవత్సరాలు అబ్రహాంతో దేవుడు మాట్లాడలేదు. 17వ అధ్యాయం మొదటి వచనంలో 99 సంవత్సరాలకు రాయబడిన ఆదికాండంలో 16వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే 86 సంవత్సరాల వయసు ఆయనప్పుడు. సో ఈ నోవా తన తరంలో నిందారహితుడిగా పొందెను అనే మాట రాయబడింది. తర్వాత యోబు అందరికీ తెలుసు. యోబు గురించి యోబు ఎంత నీతిమంతుడు, దేవుడు ఆయన ఎలా పరీక్షించాడు, తర్వాత 200 బహుమానం ఎలా పొందుకున్నాడు ఆయన. దానియేలు అయితే ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేట్ ఉద్యోగులకు, విశ్వాసులకు, నాయకులకు అందరికీ ఆయన కింగ్ ఆఫ్ ద ప్రాఫిట్స్. ఒక మత్స వెంట్రిక దావీదు ఎంత తారాస్థాయికి ఎదిగిపోయాడు. తెల్ల టంగి. ఆ తెల్లదనం అంతా ఎవరు చూడరు. నల్ల చుక్క పడితే ఏమంటారు? సార్ నల్ల ఉంది సార్ నల్ల. తెల్లదంతా పోయింది, ఏం కనిపించింది? దావీదు పరిస్థితి కూడా అలా అయింది. సో ఇక్కడ నోవా గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, దానియేలు గురించి మాట్లాడుతున్నాడు, యోబు గురించి మాట్లాడుతున్నాడు. ప్రభునందు మీకు ప్రియులారా, ఉదయకాలము దేవుడు వారి గురించి ఎందుకు మాట్లాడు? యెహెజ్కేలు, దానియేలు కాంటెంపరీస్, ఇద్దరు చెరలో ఉన్నారు. కలిసి. అయితే దేవుడే ఆ ఉపకరణములను, ఆ రాజును ఆ నెబుకద్నెజర్ చేతికి అందించాడు. ఆ ఉపకరణాలన్నీ కూడా తర్వాత చూడండి, అక్కడ యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. తర్వాత ఆ ఉపకరణములన్నీ కూడా మరియు నెబుకద్నెజరు యెరూషలేమునందున్న దేవాలయంలో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరెషు బబులోను పట్టణ మందిరంలో నుండి. చాలు. సో ఆ రోజు నెబుకద్నెజరుని వాడుకున్నాడు. తర్వాత కోరెషుని ఏమన్నాడు? నా మంద కాపరి అన్నాడు, నా సేవకుడు అన్నాడు. దేవుడు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా వర్ణించాడు. ఒకానొక సందర్భంలో దానియేలు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడు. కొన్నిసార్లు మళ్ళీ కిందికి వచ్చాడు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజులు వారు అలా చేశారు. ఒకానొక సందర్భంలో దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఈ నెబుకద్నెజర్ యొక్క మనవడు బెల్షస్సర్, ఏంటంటే ఆ రోజుల్లో నెబుకద్నెజర్ 1, నెబుకద్నెజర్ 2, ఇంకా కొన్ని పేర్లు నెబుకద్రెజర్ అని కూడా ఉన్నది, ఇంకా నెబోపోలాజర్ అని కూడా రాయబడ్డది. కొన్ని కష్టం మనకు అర్థం చేసుకోవాలండి. అయినప్పటికీ మనం క్రమంగా చదవడం వల్ల మనం అర్థం చేసుకోగలం. అయితే దేవుడే ఆ రాసును, ఆ ఉపకరణాలు అన్నీ కూడా మరి బబులోను అంటే షీనారు దేశానికి కొనిపోవడానికి అక్కడ దేవుడు తోడ్పడ్డాడు. కారణం ఏంటంటే వారి యొక్క తప్పిదం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చదువుకోండి. అక్కడ దానియేలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 12వ ఏట బబులోను చెర కొనిపోబడ్డాడు. అయినప్పటికీ ఆయన దృష్టి అంతా కూడా యెరూషలేము వైపే. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఈ నాశనమైనటువంటి ఈ పట్టణం, ఈ ప్రాకారాలు నీ కనుదృష్టి ఉంచు, నీ ముఖ ప్రకాశం అక్కడ పెట్టునైనా ప్రార్థన చేస్తున్నాడు. 9వ అధ్యాయంలో ఆ ప్రార్థన అంతా కూడా రాయబడ్డది. సో ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, దేవునితో మనం చెలగాటమాడమంటే, నిప్పుతో చెలగాటమాడినట్టే. హైదరాబాద్లో నేను ఒకసారి వార్తాపత్రికలో చదివాను. ఏంటి అని అంటే, ఒక యంగ్స్టర్ ఏం చేసేవాడంటే బైక్ రైడింగ్ అనమాట. ఇంకా కొంత చిల్లర రౌడీ అని కూడా అంటూ ఉన్నారు, మనకు తెలియదు. అయితే ఒక దినము నడి వీధిలో ఆయన ఏం చేస్తున్నాడు? ఆ మోటార్ సైకిల్తో ఫీట్లు చేస్తూ ఉన్నాడు. చివరికి ఆ మోటార్ సైకిల్ ఎక్కడికి వెళ్ళిందనంటే ఆ యొక్క లారీ కిందికి వెళ్ళిపోయింది. స్పాట్లో చనిపోయాడు.
సో మనం ఇక్కడ ఏం గ్రహిస్తామనంటే, దేవుని మాటకు లోబడడం వలన అనేకమైనటువంటి దీవెనలు, దేవుని మాటకు లోబడకపోవడం వలన, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడం వలన దేవుడు ఎంత బాధపడుతుంది. ఆయన ఏమంటున్నాడు, అయ్యో ఈ ప్రజలు నేడు నా మాట వింటే ఎంత మేలు అంటున్నాడు. ఒకసారి 81వ కీర్తనలో చూడండి, 81వ కీర్తనలో దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూడండి. కీర్తనలు 81 చూడండి ఒకసారి. దేవుడు చెప్పినటువంటి ఆ మాటలను చూడండి. నా ప్రజలారా ఆలకింపుడు, 8వ వచనం, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినేలా ఎంత మేలు. సో అంటే అక్కడ అంటున్నాడు, అన్యుల దేవతలలో ఒక్కటిను నీలో ఉండకూడదు, అన్యుల దేవతల్లో ఒకదానికి నువ్వు. చూడండి అదే 81వ కీర్తనలో 13వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, అయ్యో నా ప్రజలు నా మాట వినేటలా, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించినట్లా ఎంత పేరు. సో 70 years అనేది ఇశ్రాయేలీల జీవితంలో 431, 70 years ఒకటి. ఒకవేళ మనం కూడా కొన్నిసార్లు ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యంలో నశించారు, తప్పిపోయారంటే అర్థం ఏంటంటే వారు దేవుని మాట వినకపోవడము. మనం కూడా మన జీవితంలో సక్సెస్ రావడం లేదంటే దాని అర్థం ఏంటి అని అంటే, మనం ఇంకా దేవునికి సమీపంగా రావాలని, దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటే సమస్యము సమకూడి. దేవుడు వారికి అనేకమైనటువంటి పాఠాలు నేర్పించాడు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా దేవుడు మరలా ప్రవచించాడు. ఇర్మియా గ్రంథం 25 మొత్తం అంతా కూడా 14 వచనాలు, ఇర్మియా గ్రంథం 9, ఇర్మియా గ్రంథం 29, 10. రాబోయే దినాల్లో నేను మీకు మేలు చేస్తాను కానీ కీడు చేయనని చెప్పాడు. 70 సంవత్సరాల తర్వాత వారికి ఒక నిరీక్షణ ప్రసాదించాడు. ఈ చరిత్ర అంతా కూడా మనం ఒక్క రోజులో నేర్చుకోలేము, చాలా కష్టం. నాకే ఇది అసలు ఉకిరి బికిరి చేసేస్తుంది. కారణం ఏంటి అని అంటే, నేను రెగ్యులర్గా గ్రంథము రాయడాన్ని బట్టి, గ్రంథము చదవడాన్ని బట్టి పాత నిబంధన అంతా కూడా తరువుగా అంతవరకు జ్ఞాపకం ఉంది. లేకపోతే ఆదివారం ప్రసంగం కొరకు తయారు చేసుకుంటే సోమవారం కొట్టుకొని పోతుంది అంతే పెన్నాలు. అది మళ్ళీ ఎవరిని అడిగితే కూడా మనం ఏం చెప్పలేము. ప్రభునందు మీకు ప్రియులారా, ప్రకటన గ్రంథానికి దానియేలు గ్రంథానికి చాలా దగ్గరి సంబంధం ఉన్నది. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటివన్నీ కూడా, ఆ దానియేలు గ్రంథంలో రాయబడినవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో నెరవేర్పుకు సూచన. హెచ్కేలు, దానియేలు అవి తీసుకుంటే ప్రకటన గ్రంథంలోని ప్రవచనాలన్నీ కూడా అక్కడ సిద్ధంగా ఉన్నాయి. తర్వాత ఈ చిన్న ప్రవక్తలను కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే, చాలా తర్వాత హగ్గై, జకర్యా, మలాకి. ఆ హగ్గై గ్రంథంలో 70 సంవత్సరాల తర్వాత, అంటే ఇక్కడ మనము యెహోయాకీము పరిపాలనలో 3వ సంవత్సరం యందు, అంటే 611లో ఆయన రాజ్యం వెళ్ళాడు. 611 నుంచి కిందికి వస్తే 8 లేక 7 తీసుకుంటే 607, 608లో బబులోను అంతా కూడా నాశనం అయిపోయింది. 3 సార్లు వచ్చాడు బబులోను రాజు. మొదటిసారి వచ్చాడు, కొంతమందిని తీసుకుపోయాడు. రెండోసారి వచ్చాడు కొంతమంది. 3వసారి పూర్తిగా దాన్ని ధ్వంసం చేసేసాడు. పెద్ద పెద్ద ఉంటే ముక్కలు ముక్కలుగా తీసుకొని వెళ్ళాడు. అదంతా ఒక గ్రంథంలో రాయబడేది, ఇప్పుడు చదవడానికి సమయం లేదు. అదంతా కూడా మీరు నేర్చుకోవాలంటే రాజులు 2వ గ్రంథం 24, 25 అధ్యాయంలో రాయబడింది. దీనికంతటి కారణం ఏంటి అంటే, వారందరినీ కూడా ఒక నిబంధనలోకి తీసుకొని వచ్చాడు. మనం గత వారం ఏం చెప్పుకున్నాం? సంచార జాతి ప్రజలని చెప్పుకున్నాం. సంచార జాతి ప్రజలకు రాజుల వంశంలోకి వచ్చి అవకాశం ఇచ్చాడు. గొర్రెలను కాసుకునే దావీదును నిరంతరము నువ్వు రాజుగా ఉంటావు, శాశ్వత రాజ్యం నీది అని చెప్పాడు దేవుడు అతనితో. అంటే 78వ కీర్తన 70వ వచనంలో రాయబడినట్లు అక్కడ రాయబడ్డ మాట ఏంటి అని అంటే, గొర్రెల దొడ్లలో నుండి నా దాసుని పిలిపించి ఇశ్రాయేలు మీద రాజుగా నేను ఉంచాను. సో సంచార జాతి ప్రజలిపోయి రాజుల వంశంలో అనే మాట ఇప్పుడు దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అక్కడ చూడండి, అక్కడ మనం చదువుకున్నటువంటి అక్కడ 4వ వచనంలో 2వ భాగంలో ఇశ్రాయేలీల ఎవరట? రాజవంశములలో అనే మాట రాయబడ్డది. గమనిస్తే మీరు అక్కడ ఏమని రాయబడ్డది? రాజవంశములలో ఇంకెవరట? ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్య
ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వ జ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు వాళ్ళను రప్పించి కల్దీల విద్యను భాషల వారికి ఈ దానియేలు, ఈ హనన్య, ఈ అజర్య, ఈ మిషాయేలు వీరు బబులోను దేశానికి కొనిపోబడ్డప్పుడు వారి వయసు ఎంత అంటే కేవలం 12 years అంతే. చిన్నప్పటి నుంచే వారి సంస్కృతి పేరు మార్చేస్తారు. వెంటనే దానియేలుకి ఏమని పేరు మార్చారు? గత వారం ఏం చెప్పుకున్నాం? బెల్తెషాజరు. ఆ 7వ వచనంలో మీరు చూస్తే ఆ ముగ్గురికి కూడా పేర్లు మార్చేశారు. అక్కడ మీరు చూడండి, అక్కడ దానియేలుకి ఏమో బెల్తెషాజర్ అని పేరు పెట్టాడు, హనన్యాకు షడ్రక్ అని పేరు పెట్టాడు, మిషాయేలుకు మెషాక్ అని పేరు పెట్టాడు, అజర్యాకు అబేద్నెగో అని పేరు పెట్టాడు. ఈ దానియేలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు, విశ్వాసులకు, నాయకులకు అందరికీ కూడా మంచి మాదిరికరంగా ఉంటాడు. ఎందుకంటే తన తప్పిదాలు ఒప్పుకొని 9వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ చివరికి మాకు మిగిలింది సిగ్గే ప్రభా. సిగ్గుపడింది ఎప్పుడు? ఆదికాండం 4వ అధ్యాయంలో దేవుడు కయ్యంతో ఏమన్నాడు? నువ్వు సక్రియ చేసినట్లా తల ఎత్తుకోవా, దుష్క్రియ చేసినట్లా వాకిట పాపం పంచి ఉండును అని మాట్లాడాడు. 4వ అధ్యాయం. నువ్వు మంచి చేసి తల ఎత్తుకోనవా? ఎందుకు నువ్వు సిగ్గుపడేదంటే నువ్వు తల తీసుకోవడానికి గల కారణం ఏంటంటే నీ తప్పులు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు కూడా పేరు మంచిగానే ఉండవచ్చు, కానీ వారి తప్పిదాన్ని బట్టి ఆ రోజు ఇశ్రాయేళ్లను లేక యూదులను బబులోను చెరకు పంపిస్తే ఈరోజు దేవుడు కొన్నిసార్లు పక్కకు పెట్టేశాడు. కారణం ఏంటంటే దేవుని వాక్యంలో రాయబడ్డ 75వ కీర్తనలో అహంకారులై ఉండకుండా నేను అహంకారులకు ఆజ్ఞయిస్తున్నాను, కొమ్ము ఎత్తకుడి. ఈ బబులోను రాజు కూడా కొంతకాలానికి 4వ అధ్యాయం 30వ వచనంలో ఏమన్నాడు? ఈ బబులోను పట్టణం యొక్క మహాఘనత నేను కట్టించినది కాదా అని ఏమనుకున్నాడు? మనుషులు అనుకున్నాడు. ఇంకా బయటికి రాలే. 139వ కీర్తనలో దావీదు ఏమంటాడు? మాట నా నాలుకకు రాకముందే అది నేను పూర్తిగా ఎరిగినాను. నాకంటే ముందుగా ఉన్నావు, నాకు వెనుక ఉన్నావు, ఇది నాకు అగోచరమని అంటాడు. నీ ఆత్మయంతో నేను ఎక్కడికి పోతున్నాను? నేను ఆకాశంలో ఎక్కడికి, నీవు అక్కడ ఉన్నావు, నీ పాతాళంలో పడుతుంది అక్కడ ఉన్నావు. Where could I flee from your spirit? If I ascend to heaven, you are there. If I make my bed in Sheol, you are there. ఆ రాజు కేవలం ఏమనుకున్నాడు? ఈ ఘనత అంతా కూడా నాదే కదా అనుకున్నాడు. వెంటనే ఏమైంది? పరలోకం నుండి ఒక శబ్దము వచ్చి, రాజా నీ రాజ్యం తీసి నీ పొరుగువానికి ఇచ్చేస్తున్నా, నీవు 7 కాలాలు అడవిలో గడ్డి వేసి జంతువు వలె ఉంటావు అని అన్నాడు. ఇప్పుడు మనకు ప్రభుత్వాలు ఏర్పడబోతూ ఉన్నాయి, కేంద్రంలో, రాష్ట్రంలో. దానియేలు గ్రంథం 2:20-21 ప్రకారం ఆయన రాజులను నియమించు త్రోసివేసేవాడని చెప్పి రాయబడ్డాడు. చూడండి ఒకసారి ఆ మాట చదువుకొని ముగించుకుందాం. 2వ అధ్యాయము 20 మరియు 21 వచనాలు మనం చదువుకుందాం. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటిలో దేవుడి నామము స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచూ ఉన్నవాడు, వివేకమును జ్ఞానము అనుగ్రహించువాడై ఉన్నాడు. సో ఎవరైతే ఇక నాకు తిరుగులేదు అని ఏ రాజు అయితే అనుకుంటాడో, ఏ ప్రధానమంత్రి అనుకుంటాడో మనకు తెలియదు. నేను ఈ పొలిపెట్టి నుంచి అలాంటి మాటలు కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే అందరికి క్షేమం కొరకు ప్రార్థన చేయాలని రాయబడ్డది. తీర్పు తీర్చేవాడు ఆయనే. దానియేలు అంటే కూడా అర్థం ఏంటంటే ద లార్డ్ ఈజ్ మై జడ్జ్. యెహోవా అనే నాకు న్యాయాధిపతి, ఆయనే న్యాయం తీరుస్తాడు. ద లార్డ్ ఈజ్ మై జడ్జ్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ 4 పెద్ద ప్రవక్తలు, తర్వాత 12 మంది చిన్న ప్రవక్తలు, హోషియా, యోబేలు, ఏమోస్, ఇంకా ఓబద్య, యోనా, మీకా, ఇంకేమన్నా హోషియా, యోబేల్, ఆమోస్, నహూము, హబక్కుకు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జఫన్యా, హగ్గై, జకర్యా. సో ఈ 3 గ్రంథాలు చెర తర్వాత 608 లేక 607 చెర తీసుకొని పోబడితే మరలా కిందికి 70 సంవత్సరాల క్రిందికి రండి. 600 నుంచి 70 తీసుకోండి. 530 లేక 538లో మరలా వారు యెరూషలేమునకు వచ్చారు.
మరలా కొంతకాలం వారు ఆలస్యం చేశారు. ఆలస్యం చేసినప్పుడు హగ్గయి గ్రంథంలో దేవుడు అన్నాడు, ఈ మందిరం పాడైపోయి ఉంటుండగా మీరు స్థలం వేసినటువంటి, అంటే మంచి కంఫర్ట్ ఇళ్లలో చలికాలానికి చలి పెట్టకుండా, ఎండాకాలము చల్లగా ఉండడానికి అలాంటి ఇళ్లలో మీరు ఉంటున్నారు, కానీ ఈ మందిరం అయితే పాడైపోయినది అని హగ్గయి, జకర్యా, మలాకి గ్రంథాలతో గ్రంథం సమాప్తమే. కాబట్టి బైబిల్ గ్రంథం బాగా చదవండి. ఇది ఒక రోజులో అయ్యేది కాదు, ప్రపంచం వరకు చదవాలి. అక్కడికి వెళ్తే మీ భారం తగ్గిపోతుంది. ఇంకా పరలోకానికి వెళ్తే ఇక్కడ నుండి చదువుకుంటారా, పరలోకానికి వెళ్తారా? చెప్పండి. ఇక్కడే ఉండి బైబిల్ చదువుతారా, లేక ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారా? అక్కడ బైబిల్ చదివేది ఏముండదు. కాబట్టి ఈ దానియేలు గ్రంథం చదివినప్పుడు దేవుని యొక్క గొప్పతనము, తర్వాత దానియేలు యొక్క ప్రత్యేకత నేటికి చెక్కు చెదరనటువంటి, ఆయనలో ఏ లోపం, ఇట్లా ఏ మచ్చ, ఏ మాయ, వెంట్రుక మందమంతా కూడా 6వ అధ్యాయంలో ఆ మాట చదువుతున్నాం మనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట 6వ అధ్యాయం 4వ వచనంలో, అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపుకోవాల నుండి తగిన హేతు కనిపించింది, కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలు తప్పైనను లోపమైనను. ఎవరైనా చెప్తారా? యేసు ప్రభువు చెప్పారు, యోహాను సువార్త 8:44, can anybody will prove me that there is a sin in my life? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని అంటాడు. ఈ దానియేలు అలాంటి లోపము లేకుండా ఆయన ఉన్నాడు. గత వారం నేను చెప్పాను, దేవుని కొరకు ఆయన ఏమయ్యాడు? నపుంసకునిగా కూడా. అక్కడికి పోయిన వెంటనే పేర్లు మార్చేస్తాడు. ఇది నేను చెప్పే మాట కాదు, మీరు గ్రంథం చదవండి. అక్కడికి వెళ్ళగానే ఏం చేస్తారు? మొట్టమొదట పేర్లు మార్చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? అందరినీ కాదు, విద్య నేర్చుకోవాలంటే ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత కావాలంటే నేను గత వారం చెప్పాను, ఈరోజు యువతులు చదువుకోమా అని పంపిస్తే ఇంకా నేను చెప్పను, ఇంకా అంతే. ఇంకా కడుపు చేసుకుంటే కాళ్ళ మీద పడుతుంది. చదువుకు బ్రేకు, అప్పుడే వివాహము, పిల్ల. ఆ చదువు పైన ఏకాగ్రత కలగడానికి వారిని నపుంసకులుగా మార్చేశారు. అంటే శరీర సంబంధమైన కోరికలన్నీ కూడా చచ్చిపోవాలి. రాజు యొక్క మందిరము లేక గదిలోనికి వెళ్ళాలి అని అంటే నిస్సందేహంగా, నిర్భయంగా వెళ్ళాలి అంటే అతను ఎలా ఉండాలి? నపుంసకునిగా ఉండాలి. అలా దేవుని కొరకు యేసు ప్రభువు వారు నపుంసకుల గురించి కూడా మాట్లాడాడు. నపుంసకుల గురించి యెషయా గ్రంథంలో ఒక అధ్యాయమే ఉంటుంది. వారు నా దేవుని మందిరంలో ఆనందింపజేస్తానని చెప్పారు. వారు నా కుమార్తెలను పిలుస్తానని చెప్పాడు. యేసు ప్రభువు వారు అన్నారు, ఏమని చెప్పాడంటే, తల్లి గర్భములో నుండి పుట్టినది మొదలుకొని నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు, దేవుని వరకు, దేవుని రాజ్యం వరకు నపుంసకులుగా మారిన వారు కూడా ఉన్నారు. అందులో ఈ వ్యక్తి ఒకరు. ఎవరైనా యవనస్తుని తీసుకొచ్చి దేవుని వరకు నీవు నపుంసకులుగా మారుతావంటే ఆ వ్యక్తి వస్తాడా? రాగలదు. తలబొచ్చని ప్రార్థన చేశాను. సర్వశక్తి గల దేవా, ఈ దినము ఆకాశమందు నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాసము తరతరములు. దానియేలు గ్రంథంలోని కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు మేము చరిత్రలో జరిగాయి, వాటిని మేము గ్రహించి నాయన మా జీవితాల్లో మేము వాటిని జాగ్రత్తగా బదలుపరుచుకొని, ఆ రోజు ఇశ్రాయేలుకి ఏం జరిగిందో ఈరోజు మేము కూడా చాలా జాగ్రత్తగా తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగో నేను అందరికీ ప్రకటించి నేనే భ్రష్టుడిని అయిపోతే నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. ఇదిగో ఈ అంత్య దినాల్లో మేము కూడా పడిపోకున్నట్లు జాగ్రత్తగా దానియేలు తప్పు, లోపము, నేరము లేకుండా జీవించడం మమ్మల్ని సిద్ధపరుచున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.